పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఏదైతే ఉన్నదో ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో బక్కా జడ్సన్ అన్న పోటీ చేస్తున్నాడు. విద్యార్థి పార్టీ ఒక పార్టీకి వెళ్ళి పోటీ చేస్తున్నాడు. సరే, ఆయన ఏ పార్టీకి వెళ్ళి పోటీ చేసినా, ఇండిపెండెంట్గా పోటీ చేసినా, నిరుద్యోగుల పక్షాన ఎవరైతే ఇబ్బందులకు గురవుతున్నారో వాయిస్లెస్ పీపుల్ పక్షాన ఆయన పోరాటం చేస్తూ ఉన్నాడు. నిజంగా కూడా ఆయన నిస్వార్థంగా పోరాటం చేస్తూ ఉన్నాడు. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన పోరాటం చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా ఆయన పోరాటం చేస్తూనే ఉన్నాడు. అదే పేద ప్రజల పక్షాన, అదే నిరుద్యోగుల పక్షాన, అదే విద్యార్థుల పక్షాన ఆయన ఫైట్ చేస్తూనే ఉన్నాడు. కాబట్టి కరీంనగరు, మెదక్, ఆదిలాబాదు, నిజామాబాదు ఈ 4 నియోజకవర్గ 4 ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి పట్టభద్రులారా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. బక్కా జడ్సన్ గారి నిజంగా ఆయన పోరాటంలో మీకు న్యాయం అనిపిస్తే ఆయనకు ఓటేయండి. ఎందుకు నేను ఒక రాజకీయ నాయకుడు అని చెప్పను, ఆయన ఒక పోరాట బిడ్డ కాబట్టి ఆయనకు సపోర్ట్ చేయడంలో తప్పులేదు అనేటువంటి నా అభిప్రాయం. సో 100% ఆయనకు మీరు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, కరీంనగర్ అంటేనే పోరాటాల గడ్డ, కరీంనగర్ అంటేనే తిరుగుబాటు గడ్డ. అలాంటి కరీంనగర్ గడ్డ మీద నుంచి జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలల్లా, ఈ ఎమ్మెల్సీ ఎన్నికలల్లా 100% మీరు ఒక పోరాటం చేస్తున్నటువంటి ఒక బిడ్డకు మనం ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. బక్కా జడ్సన్ అన్న నిజంగా కూడా చాలా ఫైట్ చేస్తూ ఉన్నాడు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కూడా ఫైట్ చేసిండు. సో కాబట్టి నిరుద్యోగులు, విద్యార్థులు ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో ఆ పట్టభద్రులు అందరూ కూడా బక్కా జడ్సన్ అంట వెనకాల ఉండండి. కొంత మీకు న్యాయం జరుగుతుంది. రేపటి నాడు మీ సమస్యను ఆయన ఎమ్మెల్సీగా గెలిస్తే ఎమ్మెల్సీగా చట్టసభల్లో ఉండి మాట్లాడుతూ ఉంటాడు. మనం రేపటి నుంచి కూడా మాట్లాడదాం. ఎందుకు బక్కా జడ్సన్కి సపోర్ట్ చేయాలి, దేనికోసం సపోర్ట్ చేయాలని కూడా నేను ఈ ఓ వారం రోజుల దాకా నేను మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను, రోజు ఒక 10 నిమిషాలు. సో కాబట్టి ఎవరైతే పేద ప్రజల కోసము, నిరుద్యోగుల కోసము, పట్టభద్రుల కోసం కొట్లాడుతూ ఉన్నాడో, సో జడ్సన్ అన్న వెనకాల ఉండాల్సినటువంటి అవసరం ఉండదు. పార్టీలకు అతీతంగా ఉండండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, బీఆర్ఎస్ వాళ్ళు కానీ, మిగతా న్యూట్రల్ పీపుల్ కానీ ఎవరైనా సరే కొంత పార్టీలకు అతీతంగా ఆయనకు సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉన్నది మిత్రులారా.